అందరికీ నమస్కారం. మొన్న నేను ఒక వీడియో చేశాను. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వాలా వద్దా నేను వివరించాను. ముఖ్యంగా ప్రజాస్వామ్యంలో చట్ట వ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ వేరువేరుగా ఉండాలి. రెండూ బలంగానే ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే రెండూ ఒకదానికొకటి ప్రత్యర్థి. అసెంబ్లీలో మెజారిటీ ఉన్నవాళ్ళు ముఖ్యమంత్రి అవ్వటం, పార్లమెంట్లో మెజారిటీ ఉన్నవాళ్ళు ప్రధానమంత్రి అవ్వటం, పాకిస్తాన్ రాజ్యాంగం ఆర్టికల్ 91, 130లో ఉన్నాయి తప్పితే భారత రాజ్యాంగంలో లేవు. భారత రాజ్యాంగం దర్శించినటువంటి ప్రభుత్వ ఏర్పాటు విభిన్నమైనది, అత్యున్నతమైనది. కానీ మన భారతదేశ చట్టాలకు మాతృక అయినటువంటి మన భారత రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అపార్థం చేసుకున్నాం. దానిని సంపూర్ణంగా నిర్వీర్యం చేసేసాం. మొన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ప్రతిపక్ష హోదా గురించి మాట్లాడిన వీడియోకి ఒక సోదరుడు ముత్తరాజు పవన్ కుమార్ గారు ఒక కామెంట్ పెట్టారు. అది చూసి నాకు ఇంత సంతోషం అయింది కదా అంటే, చెప్పిన భావనను కొంతవరకు ఆయన ఉన్న పరిస్థితికి అనుసంధానం చేసి ఆలోచించగలిగారు. కానీ చక్కటి కామెంట్ పెట్టారు. ఆయన పెట్టిన కామెంట్ ఏమిటి అంటే, మరి స్పీకరు, డిప్యూటీ స్పీకరు ఉంటాడు శాసనసభలో, చైర్మను, డిప్యూటీ చైర్మన్ ఉంటారు మండలిలో, శాసన మండలిలో. ఈ చట్టసభలలో కూర్చున్న వాళ్ళు అందరూ ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళైతే, ప్రతిపక్షం అంటూ లేకపోతే ఇంకా స్పీకర్ ఎందుకు? స్పీకర్తో పని ఏమిటి? స్పీకర్ పని ఏమిటి అంటే, ఇది ఆర్టికల్ 178లో ఉంటుంది. అట్లాగే శాసన మండలి చైర్మన్, డిప్యూటీ చైర్మన్ గురించి ఆర్టికల్ 182లో ఉంటుంది. వీరిద్దరి పని ఏమిటంటే ముఖ్యంగా సభను సజావుగా నడపటం, సభాసదులకు క్రమశిక్షణతోటి ప్రవర్తించే విధంగా చూడటం. ఎవరైనా క్రమశిక్షణ మీరి ప్రవర్తిస్తే వారి మైకులు కట్ చేయటం, వాళ్ళని మార్షల్స్ ద్వారా బయటికి పంపించటం, అలా చేసి సభను సజావుగా నడిపే బాధ్యత స్పీకరు, డిప్యూటీ స్పీకరు, చైర్మను, వైస్ చైర్మన్లది. అందరూ ఒకే పార్టీ అయితే ఇవాళ మనం సభల్లో చూస్తున్నాం, ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, మైకులు విరగ్గొడతారు, పేపర్లు చించి పారేస్తారు. మామూలుగా బయట మనం వీధుల్లో కూడా చూడనంత అసహ్యంగా ఒకళ్ళనొకళ్ళు తిట్టుకుంటారు. ఇదంతా జరగకుండా చూడటానికే ఉన్నది అక్కడ డిప్యూటీ స్పీకర్. అంతా ఒకే పార్టీకి సంబంధించిన వాళ్ళైతే వీళ్ళకేమిటి పని అని ముత్తరాజు పవన్ కుమార్ గారు నాకే ఒక ప్రశ్న వేశారు. నాకు చాలా ఆనందం వేసింది. చాలా అది వ్యాలిడ్ సమస్య. నేను గతంలో ఇంగ్లీష్లో ఈ వీడియోలు 265 ఆర్టికల్ వరకు పూర్తి చేశాను. అక్కడ దానిని ఆపి తెలుగులో కూడా చేస్తే బాగుంటుంది అని సమాంతరంగా తెలుగులో కూడా ప్రారంభించాను. ముత్తరాజు పవన్ కుమార్ గారికి చెప్పేది ఏమిటంటే, మీరు చేసిన అబ్జర్వేషన్ చాలా కరెక్ట్ అబ్జర్వేషను. ఇదే విషయం నేను నా ఇంగ్లీష్ వీడియోస్లో చెప్పాను. అది ఆర్టికల్ 164 గురించి. ఆర్టికల్ 164లో ఏముంటుంది అంటే, ముఖ్యమంత్రిని గవర్నర్ నియమిస్తాడు, ముఖ్యమంత్రి సలహా మేరకు ఇతర మంత్రులను గవర్నర్ నియమిస్తాడు, వారందరి పదవీ కాలం గవర్నరు సంతోషించినంత వరకు మాత్రమే అని ఉంటుంది. అట్లాగే మంత్రులు శాసనసభకు సమిష్టి జవాబుదారీగా ఉంటారు అని ఉంటుంది. అంటే మంత్రులను శాసనసభలు ప్రశ్నిస్తాయి, మంత్రులు వాళ్ళకి సమాధానం చెప్పాలి. ఉదాహరణకి అనుకుందాం, శాసనసభలో మొత్తం నిండిపోయిన వాళ్ళంతా ఒకే పార్టీకి సంబంధించి ఉన్నారు. వాళ్ళు మంత్రులను ఎందుకు ప్రశ్నించి ఇబ్బందుల్లో పెడతారు? అది ఏమన్నా సరదా బొమ్మలాటనా? వాళ్ళు ప్రశ్నించినట్టు నటించటం, వీరు సమాధానం చెప్పినట్టు నటించటం, మిగిలిన సభలో చప్పట్లు కొట్టినట్టు నటించటం, శాసన సభాపతి స్పీకర్ గారేమో వాటిని ఆమోదించి రికార్డు చేయటం, తీర్మానాన్ని. ఇవన్నీ నాటకాల కిందికి వస్తాయి ఒకే పార్టీ అయితే. ఆ పని వీళ్ళు అసెంబ్లీలో చేసే బదులు వాళ్ళ పార్టీ ఆఫీసులో చేసుకోవచ్చు కదా. ప్రశ్నించేది వాళ్ళే, సమాధానం చెప్పేది వాళ్ళే, తప్పట్లు కొట్టేది వాళ్ళే, తీర్మానం పాస్ అయిందనేవాళ్ళు వాళ్ళే.
మరి శాసనసభకి ఎందుకు రావటం? ఇది ఆర్టికల్ 164 గురించి వివరించే సందర్భంలో నేను అక్కడ చెప్పడం జరిగింది. మెజారిటీ ఉన్నవాళ్ళు పరిపాలించకపోతే ఎవరు పరిపాలించాలి అని చాలామందికి అనుమానం వస్తూ ఉంటుంది. అక్కడే భారతదేశం మొత్తం పొరపడింది కూడా. నేను కూడా మెజారిటీ లేని వాళ్ళు పరిపాలించాలని చెప్పబోవడం లేదు, కానీ ఎన్నికైన మనుషులు పరిపాలించాలి. ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎన్నికైన మనుషులు కాదు, అపాయింటెడ్, నామినేటెడ్ పర్సన్స్. ఒక్కోసారి వాళ్ళ చట్టసభల్లో సభ్యులు కూడా కాదు. ఇవాళ మనం రాజీవ్ గాంధీ గారిని చూసాం, పైలట్ నుంచి ప్రధానమంత్రి అయ్యారు. మన్మోహన్ సింగ్ గారిని చూసాం, రిజర్వ్ బ్యాంక్ నుంచి ప్రధానమంత్రి అయిపోయారు. అట్లాగే గుజరాలు, చంద్రశేఖర్, ఇట్లా అనేక మంది. మొట్టమొదటిసారి ఇందిరాగాంధీ గారు. ఎలక్టెడ్ పీపుల్ కాదు, వీళ్ళంతా నామినేటెడ్ పీపుల్. ఈవెన్ పివి నరసింహారావు గారు కూడా ప్రధానమంత్రి అయినప్పుడు ఏ సభలోనూ సభ్యులు కాదు. ఆ తర్వాత 6 నెలల్లోగా నంద్యాల నుంచి పోటీ చేసి లోక్సభకి ఎన్నికయ్యారు. అది వేరు సంగతి. ఎన్నికైన మనిషి భారతదేశంలో కార్యనిర్వాహక వర్గం వైపు రాష్ట్రపతి ఒక్కడే. ఆర్టికల్ 328 కింద దేశ ప్రధాన ఎన్నికల కమిషనర్కు అప్పగించిన బాధ్యతలు కూడా 2 ఎన్నికలు. ఒకటి కేంద్ర రాష్ట్ర చట్టసభలకు ఎన్నికలు, సాధారణ ఎన్నికలు అంటాం. రెండవది రాష్ట్రపతి ఎన్నిక. అంతే తప్పితే ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి ఎన్నికలు రాజ్యాంగంలో లేవు. అవి పాకిస్తాన్ రాజ్యాంగంలో ఉన్నాయి. అందున మళ్ళీ కోయలిషన్ గవర్నమెంట్స్ అని ప్రవేశపెట్టి ఎవరికి మెజారిటీ లేనప్పుడు సభ్యులను తీసుకెళ్లి అడవుల్లో, రిసార్ట్స్లో దాచిపెట్టి మందు, విందు, పదవులు, డబ్బు, సర్వస్వం పనిచేసుకొని అప్పుడు సభలోకి తీసుకొని వచ్చి ఓటింగ్ పెట్టమని అడుగుతారు. పార్టీలు విప్పు జారీ చేస్తాయి. అంటే ఈ ఎమ్మెల్యేలు, ఎంపీలు చూపించి ఓటేయాలి, చెప్పిన వాళ్ళకు ఓటేయాలి, తప్పనిసరిగా ఓటేయాలి. ఇంతకన్నా అవమానకరమైనటువంటి, ఆత్మవంచనాపూర్వకమైనటువంటి ప్రక్రియ ఎక్కడుంటుంది? ఎమ్మెల్యేలు, ఎంపీలు చూపించి ఓటేయాలా, చెప్పిన వాళ్ళకు ఓటేయాలా? ఇది ప్రజాస్వామ్యమా? ఇది రాజ్యాంగంలో ఉందా? నేను చెప్పాను, రాష్ట్రపతి ఎన్నిక ఒక్కటే ఉంది రాజ్యాంగంలో. అందులో మీకు ఆర్టికల్ 55 క్లాస్ 3 ఉంటుంది. విప్పులు జారీ చేయడానికి వీల్లేదు. అందువల్ల సభ్యులను ఈ విధంగా హార్స్ ట్రేడింగ్, కొనుక్కొని అమ్ముకునే అవకాశాలు ఉండవు. మీరు ఎన్ని వందల కోట్లు ఇచ్చినా సీక్రెట్ బ్యాలెట్ పెడితే ఎవరికి ఓటేస్తారో తెలియదు. కానీ ఇప్పుడు చేసిన తప్పుడు విధానంలో ఏంటంటే, రిసార్ట్స్లో కూర్చోబెట్టి వాళ్లకు కోట్లాది రూపాయల డబ్బులు ఇచ్చిన తరువాత వాళ్ళు వేరే పార్టీకి ఓటు వేస్తే మనం నష్టపోతాం కదా. అందుకోసం ఈ మోసపూరితమైన చర్యకి రక్షణ కల్పించే విధంగా మనం చట్టం రూపొందించుకున్నాం. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే 1985లో 52వ రాజ్యాంగ సవరణ ద్వారా పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం వచ్చి తద్వారా వచ్చింది. ఇది తప్పనిసరిగా ఈ ఛానల్ని దయచేసి సబ్స్క్రైబ్, షేర్ అండ్ కామెంట్. మీ కామెంట్స్కి సమాధానాలు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. థ్యాంక్ యూ.